చికెన్ దమ్ బిర్యానీ ఎలా చేద్దామో చూద్దాం. ఉల్లిపాయలు తరిగి పక్కన పెట్టుకొని కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి వేసి పేస్ట్ చేసుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకోవాలి. 3 స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్నాక ఉల్లిపాయలు వేసేసుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు వేయించుకోవాలి. వేయించుకొని పక్కన పెట్టుకొని అదే ప్యాన్లో కాసింత నెయ్యి వేసుకొని జీడిపప్పుని వేయించుకోవాలి. జీడిపప్పుని గోల్డ్ కలర్ వచ్చినంత వరకు వేపుకొని పక్కన పెట్టేసుకోవాలి. ముందుగా చికెన్ కేజీ తీసుకోవాలి. నేను కేజీ చేస్తున్నానండి ఇక్కడ. ఇప్పుడు దాంట్లో దాల్చిన చెక్క, యాలకులు, లవంగాలు, జాజి పువ్వు వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్టు, కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి చేసుకున్న పేస్టు, తర్వాత గరం మసాలా, జీలకర్ర పౌడరు, ధనియాల పౌడరు, కారం, పసుపు, ఉప్పు, చికెన్ మసాలా అన్నీ వేసి బాగా కలుపుకోవాలి. 1 కప్పు పెరుగు వేసుకొని పెరుగు కూడా కలిపేసుకోవాలి. కలుపుకున్న తర్వాత 3 స్పూన్లు ఆయిల్ వేసి అది కూడా కలిపేసుకొని తర్వాత మనం ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసుకొని కలిపేసుకోవాలి. ఆ తర్వాత మనం కేజీ చికెన్కి 3 గ్లాసుల రైస్, బాస్మతి రైస్ తీసుకున్నానండి. బాగా వాటర్తో వాష్ చేసుకొని తర్వాత మళ్ళీ వాటర్ వేసి కాసేపు నాననివ్వాలి. తర్వాత మనం స్టవ్ వెలిగించి మన బాండి పెట్టుకొని మనకి ఎసరికి కావలసినంత వాటర్ పెట్టుకొని బాగా వేడవ్వాలి. దాంట్లోనే నేను గరం మసాలా ఐటమ్స్ అన్నీ వేసానండి. దాంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూను, ముందుగా మనం పెట్టుకున్నాం కదా గ్రీన్ది, ఆ పేస్ట్ కూడా వేసుకోవాలి. అది వేసుకున్న తర్వాత 2 స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఎసరు వేడెక్కేంత వరకు వెయిట్ చేయాలి. ఇప్పుడు ఇంకో సైడ్ స్టవ్ వెలిగించుకొని మనం చికెన్ పెట్టేసుకోవాలి. చికెన్ పెట్టుకున్న తర్వాత లో ఫ్లేమ్లో 70% కుక్ అయ్యేటట్టు చూసుకోవాలి. లో ఫ్లేమ్లోనే. ఇంకో సైడ్ రైస్కి వాటర్ పెట్టుకున్నాం కదండి, అవి నేను 6 గ్లాసులు నీరు పెట్టుకున్నానండి. అది ఇప్పుడు ఎసరు వేడైందో లేదో చూసి దాంట్లో మనం ముందుగా నానబెట్టుకున్న రైస్ని వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత లో ఫ్లేమ్లో ఉడికించుకొని గుర్తుపెట్టుకోండి 70% రైస్ ఉడికేటట్టు చూసుకోవాలి. ఒకసారి కలిపిన తర్వాత 70% ఉడుకుతుందండి. ఉడికిన తర్వాత ఆ రైస్ని తీసుకొని ముందుగా మనం 70% చికెన్ కుక్ చేసుకున్నాం కదా దాంట్లో వేసేసుకోవాలండి. వేసుకొని లేయర్గా వేసుకొని దాన్ని సరిగ్గా సర్ది దానిలో మనకి కొత్తిమీర, పుదీనా 2 వేసేసుకోవాలి. తర్వాత గరం మసాలా, తర్వాత ఫ్రైడ్ ఆనియన్స్, కాసింత నెయ్యి మనకు కావాల్సినంత టేస్ట్ తగ్గట్టుగా వేసేసుకొని ఇప్పుడు జీడిపప్పు కూడా వేసేసుకొని మూత పెట్టుకొని 30 మినిట్స్ లో ఫ్లేమ్లోనే కుక్ చేయాలండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి.